వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం రీసెంట్గా న్యూస్లో చూస్తే యుఎస్ ఎయిడ్ గురించి బాగా వినపడుతుంది. మెయిన్గా ఏంటంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అలిగేషన్స్ చేసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ అసలు యుఎస్ ఎయిడ్ అంటే ఏంటి? మనకు జనరల్గా 1961లో దీన్ని స్థాపించడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, యుఎస్ ఎయిడ్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు స్థాపించడానికి యుఎస్ గవర్నమెంట్ జనరల్గా యుఎస్ చాలా కంట్రీస్కి వివిధ రూపాల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఒకే ఏజెన్సీ కింద ఉండాలనే ఉద్దేశంతో యుఎస్ ఎయిడ్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఈ యుఎస్ ఎయిడ్ అనేది హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ ఇలాంటి వాటికి సంబంధించి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తూ ఉంటుంది వివిధ దేశాలకు. సో అసలు ఇక్కడ న్యూస్లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్గా ట్రంప్ కామెంట్స్ అనేది మెయిన్గా చెప్పొచ్చు. సో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే, లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు యుఎస్ ఎయిడ్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా ఎందుకు అని అంటే ఇక్కడ ఒక పార్టీకి లబ్ధి చేకూరేలాగా చేసిందని చెప్పేసి ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ అఫ్ కోర్స్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కానీ ఇక్కడ వీళ్ళు కామెంట్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ అసలు ఇండియన్ ఎలక్షన్స్లో యుఎస్ ఎయిడ్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, అసలు వాళ్ళు ఎందుకు ఫండింగ్ చేశారనేది ఒకసారి చూద్దాం. జనరల్గా ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఫండింగ్ చేసింది దేనికోసం అంటే, జనరల్గా ఇండియా అనేది మనకు తెలుసు లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇక్కడ ఈ ఓటింగ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ జనరల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈ ఫండ్స్ని యుఎస్ ఎయిడ్ అందించిన ఫండ్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇది జనరల్గా ప్రతిసారి ఎలక్షన్స్లో జరిగేది ఇది. కాకపోతే ఇక్కడ కామెంట్స్ చేస్తూ ఏం చేశారంటే, ఇది ఒక పార్టీకి ఫేవరబుల్గా ఉండే విధంగా చేశారు, ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవడం వల్ల ఒక పార్టీకి ఇది ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో ఈ కామెంట్స్ అన్ని మనం వింటూ ఉన్నాం. సో ఎనీవే మనం ఇక్కడ చూస్తే యుఎస్ ఎయిడ్ అనేది ఇంటర్నేషనల్గా ఇది చాలా ఫేమస్, చాలా కంట్రీస్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏమంటున్నాడంటే అసలు మనకు ట్రంప్ అసలు యుఎస్ ఎయిడ్ కింద ఎందుకు మనం సపోర్ట్ చేయాలి ఇండియాకి అని కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకు ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉపయోగపడుతుందా అని చెప్పేసి మనం చూసినప్పుడు అసలు యుఎస్ ఎయిడ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి విషయాల గురించి ఇది సపోర్ట్ చేస్తుంది వివిధ దేశాలకు అని చెప్పేసి మనం ఒకసారి కూడా అబ్జర్వ్ చేయాలి. సో దీంతో పాటు ఏంటి అంటే ఈ పొలిటికల్ కాంట్రవర్సీస్ ఏవైతున్నాయో జనరల్గా మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాకపోతే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని 1961 అని. సో ఇలాంటివి మనకు మేబీ అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ ఎనీవే ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక వార్ని క్రియేట్ చేసింది, పొలిటికల్ వార్ని క్రియేట్ చేసిందని మాత్రం చెప్పొచ్చు.